హలో అండి, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను చాలా మెత్తగా సాఫ్ట్గా ఉండేటటువంటి తెల్లటి ఇడ్లీలను మనం ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, అలాగే టేస్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఇడ్లీల తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్. ఇడ్లీలను రెడీ చేసుకోవడానికి ఒకరోజు ముందుగానే మనం పిండిని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను మినపప్పుని తీసుకున్నాను. ఈ మినపప్పుని ఒక 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక 5 నుంచి 6 గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి. మీరు మినపప్పుని కానీ మినపగుళ్ళని కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ కప్తో నేను 1 కప్ వరకు మినపప్పుని తీసుకొని బాగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ రవ్వను కూడా తీసుకొని మనం ఒక గంట సేపు వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ ఇడ్లీ రవ్వను బాగా శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు కడగాలి. అప్పుడే మనకు ఇడ్లీలు అనేటివి చాలా మెత్తగా తెల్లగా వస్తాయి. చూసారు కదా, నేను ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వను తీసుకొని బాగా కడిగి ఒక 1 అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి మినపప్పుని తీసుకొని మిక్సీలోకి వేసుకొని ఈ పిండిని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఈ మినపప్పు పిండి అనేది చాలా మెత్తగా రావాలి. అప్పుడే మనకు ఇడ్లీలు అనేటివి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. మీరు ఎప్పుడు ఇడ్లీలను ప్రిపేర్ చేసినా సరే ఇక్కడ మినపప్పు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకు ఇడ్లీలు అనేటివి చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని మరొక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి ఇడ్లీ రవ్వని నీళ్లు మొత్తం తీసేసి ఈ విధంగా గట్టిగా పిండుతూ ఈ మొత్తం రవ్వను కూడా ఈ పిండిలోనికి వేసుకోవాలి. చూసారు కదా, నీళ్లు ఏమాత్రం రాకుండా మనం ఇక్కడ ఇడ్లీ రవ్వని మాత్రమే వేస్తున్నాం. మీరు ఇడ్లీ రవ్వని ఈ విధంగా మొత్తం నీళ్లు లేకుండా తీసేసి ఈ పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఇడ్లీలు అనేటివి చాలా మెత్తగా వస్తాయి. ఈ విధంగా మనం నానబెట్టుకున్నటువంటి ఇడ్లీ రవ్వను ఈ మినపప్పు పిండిలో వేసిన తర్వాత ఈ మినపప్పు పిండిలో ఈ ఇడ్లీ రవ్వ అనేది బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది బాగా పులుస్తుంది. ఇప్పుడు మీరు మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం అలాగే వదిలేయండి. మనం మార్నింగ్ ఇడ్లీలు చేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని పైనుంచి ఈ విధంగా తీస్తున్నట్లయితే పిండి అనేది చాలా ఫ్లఫీగా వచ్చింది కదా. ఈ విధంగా మనకు పిండి పులవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చినట్లయితే మీకు ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా పులిసినటువంటి పిండిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 రోజుల వరకు స్టోర్ చేసుకొని మీరు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉన్నట్లయితే ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే ఇప్పుడు ఇడ్లీ పాత్రని తీసుకొని ఈ ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ పిండిని ఇందులోనికి వేసుకొని మనం ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం ఇడ్లీ పిండిని తీసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ ఇడ్లీ పిండి అనేది చాలా నిండుగా వేయకూడదు, కొంచెం వెల్తీగా వేయండి. అప్పుడే మనకు ఇడ్లీలు పొంగుతాయి కదా, అప్పుడు పిండి మొత్తం బయటికి రాకుండా ఉంటుంది. కాబట్టి కొంచెం తక్కువగా వేస్తే ఇడ్లీలు మనకు చాలా పర్ఫెక్ట్ సైజులోకి వస్తాయి. మీరు ఇక్కడ ఈ ఇడ్లీ ప్లేట్స్ని అరేంజ్ చేసుకున్నప్పుడు హోల్స్ పైన ఇడ్లీ వచ్చే విధంగా మీరు ఈ ప్లేట్స్ని అరేంజ్ చేసుకోవాలి. అప్పుడే మనకు చాలా పర్ఫెక్ట్గా ఇడ్లీలు అనేటివి కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ప్లేట్స్ అన్నింటినీ కూడా ఇడ్లీ గిన్నెలోనికి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ గిన్నెలోనికి కొంచెం నీళ్ళని వేసుకోవాలి. నేను ఒక 1 గ్లాస్ వరకు నీళ్ళని వేసాను. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అన్నింటిని కూడా ఇందులోనికి పెట్టుకొని మనం స్టవ్ మీద పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత సిమ్లో ఉంచి 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకు ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు ఇడ్లీలు చాలా వేడిగా ఉన్నాయి కదా. ఈ విధంగా పక్కకు తీసేసిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత 1 నిమిషం పాటు లేదా ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసిన తర్వాత మీరు ఈ ఇడ్లీలను ఒక్కొక్కటిగా ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని అన్ని ఇడ్లీలను సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి ఇడ్లీలను మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని దీన్ని పల్లి చట్నీతో అలాగే కొంచెం కారం చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి సేమ్ టు సేమ్ హోటల్ స్టైల్లో అయితే ఏ విధంగా ఇడ్లీలు చాలా మెత్తగా సాఫ్ట్గా తెల్లగా వస్తాయో అంతే విధంగా మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చూడండి, ఇడ్లీలు అనేటివి చాలా మెత్తగా సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చాయి కదా. నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ని అలాగే రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.